క్రీస్తు మార్గములో కాక, క్రీస్తు మీ పైన ఏలటం కాక ఏ వ్యవస్థ మీ పైన ఏలుబడి చేస్తుంది అని ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి కనుక డీపర్గా మీరు ఆలోచిస్తే చాలా బొమ్మలు బయటకు వస్తాయి. తవ్వే కొద్దీ ఆయన అన్నారు, పురుషోత్తమ చౌదరి, త్రవ్వుతున్న కొలది పెరుగు తరగదునా. అది మనిషి. వన్ సోల్ ఫోకస్, ఒకే ఒక్క ఫోకస్. ఏమిటి అని అంటే క్రీస్తును పోలిన మానవత. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడాలి. కష్టమా? చాలా కష్టం. అమ్మో, చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్. పిలాతు చేతులు కడిగేసుకున్నాడు, నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది.